సమస్య 1 ఏబిసి లంబకోణ త్రిభుజం కోణము సి యాంగిల్ సి యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీలు బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు బీసీ భుజము 5 సెంటీమీటర్లు ఏబి భుజము కనుగొనాలి లంబకోణమునకు ఎదురుగా ఉన్న భుజము కర్ణము ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు ఇచ్చిన కొలతలు బీసీ 5 సెంటీమీటర్లు ఏసీ 13 సెంటీమీటర్లు కనుగొనవలసిన భుజము ఏబి ప్రక్కపటము నుండి సైన్ సి కాస్ సి మరియు టాన్ సిలను కనుగొనము ప్రక్కపటము నుండి సైన్ సి కాస్ సి మరియు టాన్ సిలను కనుగొనము సాధన ఇచ్చిన పటము ఏబిసి లంబకోణ త్రిభుజము బీసీ 5 సెంటీమీటర్లు ఏసీ 13 సెంటీమీటర్లు కోణం సి యాంగిల్ సి ప్రకారము భుజాలు నిష్పత్తులు తీసుకోవాలి యాంగిల్ సి ప్రకారము త్రికోణమితీయ నిష్పత్తులు తీసుకోవాలి ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం కనుగొనవలసిన భుజము ఏబి యాంగిల్ బి ఈక్వల్ 90 డిగ్రీలు పైథాగర సిద్ధాంతం ప్రకారము ఒక లంబకోణం యొక్క పైథాగర సిద్ధాంతం ప్రకారము కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము కనుక ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఏబి స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ భుజము స్క్వేర్ పైథాగర సిద్ధాంతము పటము నుండి మనము కనుగొనవలసిన భుజము ఏబి కనుక ఏబిని కర్తగా రాయగా ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ కనుగొనవలసిన భుజము ఏబి ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ పటం నుండి ఇచ్చిన విలువల్ని ప్రతిక్షేపణ చేయగా ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ 13 స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ 5 స్క్వేర్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ 13 ఇంటూ 13 13 169 మైనస్ 5 స్క్వేర్ 5 ఇంటూ 5 5 5 25 ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 169 మైనస్ 25 ఈక్వల్ టు తీసివేయగా 169 నుండి 25 తీసివేయగా 144 ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 144 ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 144 కనుక ఏబి ఈక్వల్ టు రూట్ ఆఫ్ 144 144ను సమాన కారణాంకాలుగా విడదీయగా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 12 144 రూట్ ఆఫ్ 12 ఇంటూ 12 రూట్ ఆఫ్ 144 ఈక్వల్ టు 12 కనుక ఏబి ఈక్వల్ టు 12 అవుతుంది ఏబి ఈక్వల్ టు రూట్ ఆఫ్ 144 ఈక్వల్ టు 12 ఏబి భుజము 12 సెంటీమీటర్లు ఏబి భుజము ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు త్రికోణమితీయ నిష్పత్తులు రాయగా కోణము సికి యాంగిల్ సికి ఎదుటి భుజము ఏబి 12 సెంటీమీటర్లు ఆసన్న భుజము బీసీ 5 సెంటీమీటర్లు కర్ణము ఏసీ 13 సెంటీమీటర్లు త్రికోణమితీయ నిష్పత్తులు రాయగా భుజము కొలతలు ఏబి ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు ఏసీ ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు సైన్ సి ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము ఈక్వల్ టు ఎదుటి భుజము 12 సెంటీమీటర్లు ఏబి కర్ణము ఏసీ 13 సెంటీమీటర్లు సైన్ సి ఈక్వల్ టు 12/13 కాస్ సి ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము ఈక్వల్ టు
ఆసన్న భుజము బీసీ 5 సెంటీమీటర్లు, ఆసన్న భుజము 5 సెంటీమీటర్లు, కర్ణము 13 సెంటీమీటర్లు, కర్ణము ఏసీ 13 సెంటీమీటర్లు, కాసీ ఈక్వల్ టు 5/13, భుజాల నిష్పత్తి 5/13, ట్యాన్సీ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము ఈక్వల్ టు ఎదుటి భుజము 12 సెంటీమీటర్లు, ఆసన్న భుజము బీసీ 5 సెంటీమీటర్లు. వచ్చిన త్రికోణమితీయ నిష్పత్తులు సైన్ సి ఈక్వల్ టు 12/13, కాసీ ఈక్వల్ టు 5/13, ట్యాన్సీ ఈక్వల్ టు 12/5. విద్యార్థులు ఈ సమస్య సాధన అవగాహన చేసుకొని ఈ సమస్యలను సాధించండి. సమస్య 1, ఏబిసి లంబకోణ త్రిభుజం, యాంగిల్ సి, యాంగిల్ బి ఈక్వల్ 90 డిగ్రీలు, బీసీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు, కర్ణము 10 సెంటీమీటర్లు, ప్రక్కపటం నుండి సైన్ సి, కాసి మరియు ట్యాన్ సిలను కనుగొనము. ప్రక్కపటం నుండి సైన్ సి, కాసి మరియు ట్యాన్ సిలను కనుగొనము. సమస్య 2, పటము ఏబిసి లంబకోణ త్రిభుజము, యాంగిల్ ఏ కోణం ప్రకారం భుజాల నిష్పత్తి తీసుకోవాలి. యాంగిల్ బి 90 డిగ్రీలు, ఏబి ఈక్వల్ టు 9 సెంటీమీటర్లు, ఏసీ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు. ప్రక్కపటము నుండి సైన్ ఏ, కాస్ ఏ మరియు ట్యాన్ ఏలను కనుగొనము. ఈ 2 సమస్యలను మీ నోట్స్లో సాధించి చూపండి.